కోల్కతా, ఢిల్లీ నారాయణ నారాయణ అన్నాడు. వాంచాడు పడేసాడు భయ్య. పవర్ ప్లేలో దీన్ని ఆలి అది ఒక్క కొట్టుడా భయ్య. బౌలర్స్ కూడా ఢిల్లీ బౌలర్స్ అయితే ఎలా ఎక్కడ పోయాలో కూడా అర్థం కావడం. రిషబ్ పంత్ కూడా కీపర్ ఏం చేస్తున్నాడు కూడా అసలు ఎవరికి ఇప్పుడు బౌలింగ్ ఇస్తున్నాడు రిషబ్ పంత్ కూడా అర్థం కావడం. అలా కొడుతున్నాడు. ఏంటి భయ్య నారాయణ అసలు అసలు బౌలర్ అసలు బ్యాట్స్మెన్ కాదు భయ్య. ఒక మాటలో చెప్పాలంటే ఒకవేళ సరైన బౌలర్ తగిలినాడంటే ఒక్కటే బాల్ బయటకు వస్తాడు భయ్య. అలాంటి బౌలర్స్ మొన్న ఆర్సీబీ టీంతో కూడా సరైన బౌలరే లేడు. ఇప్పుడు మనకు కోల్కతా రైడర్స్ మిస్టర్ స్టార్క్ అలాంటి బౌలర్ ఒక్క బౌలర్ తగిలిన కూడా మన ఎస్ఆర్హెచ్ లో కూడా బౌలర్స్ ఉన్నారు. మన ఎస్ఆర్హెచ్ లో కానీ చెన్నై సూపర్ కింగ్స్ లో కానీ పత్తిరాని వీళ్ళు కూడా తగిలానంటే నారాయణ ఒకటే బాల్ వస్తాడు బయటికి. ఆడ సరిగా బౌలింగ్ వేసే బౌలరే లేడు భయ్య ఢిల్లీలో చెప్పాలంటే. మళ్ళీ అంటే రసూల్ వచ్చాడు. రసూల్ కూడా మసూలు చేశాడు. వచ్చిన లాస్ట్ లో హిట్టింగ్ పవర్ హిట్టింగ్ దాదాపు 271 పరుగులు 272 పరుగులు చేశారు కోల్కతా వాళ్ళు. ఇంకా ఢిల్లీ వాళ్ళు ఇంకా వాళ్ళ చేతిలో ఇంకా మ్యాచ్ లేదు. వన్ సైడ్ అయిపోయింది కోల్కతా చెప్పాలంటే. ఇంకా సునీల్ నారాయణ అయితే భయ్య నేను ఇంతవరకు ఏ ఐపీఎల్ లో కూడా 84 రన్స్ కొట్టిందే చూడలేదు. నేను ఉన్నంతసేపు వాంచుతాడు అయితే ఒక 2 సిక్స్లు కొట్టి బయటికి పోతాడు. దాని వేసిన బాలల్లా కొడుతూ ఉంటే ఏంది బౌలర్స్ అసలు ఏం బౌలర్స్ ఏం బౌలింగ్ వేశారు. ఇంకా సెకండ్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ వాళ్ళు 166 పరుగులకి ఆల్అౌట్ అయిపోయారు. ఇంకా మొత్తాన్ని కోల్కతా గెలిచేసింది భయ్య. ఈ 2024 లో కప్పు కొట్టే టీం ఏదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మా వీడియోస్ ఇష్టం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి.